అల్వాల్ సర్కిల్ గోల్నాక కూడలిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జి తోట లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించిన నాయకులు సోనియా గాంధీ ఇచ్చిన ప్రత్యేక తెలంగాణ నేడు 12 ఏళ్లు పూర్తి చేసుకుని అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు. అమరవీరులు ఆశయాలకు అనుగుణంగానే ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ 12 వసంతాలు పుష్కర కాలం పూర్తి చేసుకుని తెలంగాణ ఒక అభివృద్ధి దిశగా పయనిస్తుంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కొన్ని వందల మంది త్యాగాలను గుర్తించి అమ్మ సోనియమ్మ ఇచ్చినటువంటి తెలంగాణ ఇవాళ 12 వసంతాలు పూర్తి చేసుకొని ఒక అభివృద్ధి దిశలో పోతుంది. దానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క తెలంగాణ వాసులకు, ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్రం 14 జూన్ 2న భారతదేశం 29వ రాష్ట్రంగా అధికారంగా ఏర్పడింది. తెలంగాణ ప్రజలు ఎన్నో సంవత్సరాల పాటు ప్రత్యేక రాష్ట్రం కోసం శాంతియుత ఉద్యమాలు నిర్వహించారు. ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ప్రారంభించింది. తెలంగాణ గొప్ప చరిత్ర, సాంస్కృతిక వారసత్వం మరియు సంప్రదాయాలు ఉన్నాయి. బతుకమ్మ, బోనాలు, పండుగలు తెలంగాణ ప్రత్యేకతను ప్రతిబింబిస్తాయి. వ్యవసాయం, పారిశ్రమలు, సమాచార సాంకేతిక రంగంలో తెలంగాణ విశేష అభివృద్ధిని సాధించింది. పరంపర దినోత్సవం సందర్భంగా తెలంగాణ కోసం పోరాడిన అమరవీరులకు రాష్ట్ర అభివృద్ధికి మన వంతు కృషి చేయాలని సంకల్పిస్తున్నాను. ఇవాళ 12 వసంతాలు పుష్కర కాలం పూర్తి చేసుకుని తెలంగాణ ఒక అభివృద్ధి దిశగా పయనిస్తుంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కొన్ని వందల మంది త్యాగాలను గుర్తించి అమ్మ సోనియమ్మ ఇచ్చినటువంటి తెలంగాణ ఇవాళ 12 వసంతాలు పూర్తి చేసుకొని ఒక అభివృద్ధి దిశలో పోతుంది. దానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క తెలంగాణ వాసులకు, ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్రం 14 జూన్ 2న భారతదేశం 29వ రాష్ట్రంగా అధికారంగా ఏర్పడింది. తెలంగాణ ప్రజలు ఎన్నో సంవత్సరాల పాటు ప్రత్యేక రాష్ట్రం కోసం శాంతియుత ఉద్యమాలు నిర్వహించారు. ఉద్యమాల ఫలితంగా రాష్ట్ర ఆవిర్భావ దినం సందర్భంగా ముఖ్యంగా మొట్టమొదటి తెలంగాణ వాసులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సుదీర్ఘ పోరాటం సందర్భంగా 1969 నుంచి తెలంగాణ పోరాటం జరిగిన తర్వాత మన కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ నాయకత్వంలో ఏర్పాటు జరగడం, అక్కడ కామన్ మెన్ ప్రోగ్రాంలో తెలంగాణ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేయడము, దానివల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందని చెప్పి అందరూ ఆకాంక్షించారు. ఆ తర్వాత మరి ఆంధ్ర పాలకుల ఒత్తిడితో మళ్ళీ యూటర్న్ చేసుకున్న తర్వాత అన్ని రాజకీయ పక్షాలు ఏకమై 2009 నుంచి పోరాటం చేసిన తర్వాత దాదాపు 1200 మంది అమరవీరుల పోరాటం ఫలితంగా సోనియా గాంధీ మరి చెల్లించి ఆమె ఖచ్చితంగా తెలంగాణ ఇస్తామని చెప్పి యూపీఏ పార్లమెంట్లో బిల్లు పెట్టి మరి 2013 మార్చిలో బిల్లు మరి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత 2014 జూన్ 2న మన ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ఫార్మేషన్ డే ప్రారంభించడం. ఇప్పటికి 12 సంవత్సరాలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరిగిన. ముఖ్యంగా ఈ తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయి అసూలు బాసిన తెలంగాణ అమరవీరులకు మరి జోహార్లు అర్పిస్తూ, అదేవిధంగా తెలంగాణను ఆశాంతం భుజం మీద వేసుకొని మరి తెలంగాణ ప్రజలు నడిపించిన ఉద్యమకారులందరూ కూడా మరి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించి వారికి కూడా పింఛన్ కానీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకుంది. మరి ముఖ్యమంత్రి కూడా అభినందన తెలియజేస్తూ
ఈ ప్రజాప్రభుత్వం ఇంకా అభివృద్ధి పాలన చెందాలని చెప్పి సందర్భం తెలియజేస్తూ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. ఈరోజు మైనంపల్లి హనుమంతరావు అన్న గారి ఆదేశానుసారము లక్ష్మీకాంత్ రెడ్డి గారి నియోజకవర్గం యొక్క సభ్యుడు వారి యొక్క ఆధ్వర్యం లోపల ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అల్వాల్ సర్కిల్ లోపల రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ కార్యకర్తల 6 డివిజన్లు అల్వాల్ సర్కిల్ లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల అందరం కూడా ఇక్కడికి వచ్చి మేము అబాసుపాలైనటువంటి వాళ్లకు తెలంగాణ అమరవీరులకు జోహార్లు సమర్పిస్తూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం విజయవంతంగా కావాలి, దినదినము అభివృద్ధి చెందాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మనకు 1959 సంవత్సరం లోపల ఇది తెలంగాణ అనేటువంటిది హైదరాబాద్ రాష్ట్రం లోపల ఉండి హైదరాబాద్ లోపల ఉండే అటు తర్వాత మనల్ని 1969 లోపల తెలంగాణ ఉద్యమం ప్రారంభం చేసినాం. ఇది తెలంగాణను తర్వాత 1956 తర్వాత మనకు ఆంధ్ర రాష్ట్రం లోపల కలిపి 2 రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రమం లోపల ఇక్కడ తెలంగాణ లోపల వచ్చినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ లోపల వచ్చినటువంటి ఫండ్స్ మొత్తం కూడా ఆంధ్రాకు తీసుకుపోవడం జరిగింది. ఆ క్రమం లోపలనే మనము తెలంగాణ ఉద్యమాన్ని మేధావులు, విద్యార్థులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు అందరం కూడా కైవసం చేసుకొని అందరం కూడా పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటంలో భాగంగానే తెలంగాణను ఆ రోజు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి చైర్మన్ సోనియా గాంధీ గారి యొక్క దయా దాక్షిణ్యాలతోనే ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈరోజు మైనంపల్లి హనుమంతరావు అన్న గారి ఆదేశానుసారము లక్ష్మీకాంత్ రెడ్డి గారి నియోజకవర్గం యొక్క